హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోటేశ్వరి. ఇక్కడ నేను మీకు బ్రెడ్ అనేది లేకుండా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ స్వీట్ పొటాటోని తురిమేసి వాటర్లో ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్, కట్ చేసుకున్న ఆనియన్, టేస్ట్కి తగినంత సాల్ట్, కారము యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ పొటాటో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి రాసి మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసి బ్రెడ్ షేప్లో వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి 2 వైపులా నేతితో బాగా రెడ్ కలర్లో వేయించుకోవాలి. అంతే, మనకి బ్రెడ్ స్లైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా హెల్త్కి మంచిది. పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు మనకి శాండ్విచ్ అన్నాం కదా, సో దీంట్లోకి మిశ్రమం కోసం కట్ చేసుకున్నటువంటి కీరా, అట్లాగే క్యారెట్ తురుము, 2 స్పూన్స్ యోగర్ట్, 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, అట్లాగే టేస్ట్కి తగినంత సాల్ట్, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి స్లైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఇంకో స్లైస్ పెట్టేసుకొని మనం 4 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. అంతే, మనకి వితౌట్ బ్రెడ్ చాలా చాలా హెల్తీగా పిల్లలకి శాండ్విచ్ అనేది ఇలా తయారు చేసి ఇచ్చాము అని అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.